ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ గోవింద నామ స్మరణ చేస్తూ అన్నమయ్య గారు మోకాళ్ళ పర్వతం 2 మెట్లెక్కాడు. అసలే ఎర్రటెండ, పైగా విపరీతమైన ఆకలి. ఇంతలో కళ్ళు బైర్లు కమ్మినట్టు అనిపించింది. అరెరే, ఇంతలో నాకేమైంది? కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మో, అయ్యో, నన్నెవరో కిందికి తోసేస్తున్నట్టు అనిపిస్తుంది. కింద పడిపోతున్నా. రక్షించండి, రక్షించండి, కాపాడండి, కాపాడండి అని అరుస్తూ అన్నమయ్య గారు స్పృహ లేకుండా కూలబడ్డారు. కొంచెం సేపైన తర్వాత అన్నమయ్య, లే లే నాయనా, ఓ అన్నమయ్య, తొందరగా లేచి కూర్చోనాయనా అనే పిలుపుతో అన్నమయ్యకు మెలకువ వచ్చింది. నేనెక్కడున్నాను? ఎంతసేపు అయింది? నేను ఇలాగ పడిపోయి నిద్రపోయానా? ఇంతకు ఎక్కడ పడి ఉన్నాను? ఎవరో నన్ను పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. పేరు పెట్టి పిలుస్తున్నారు. పైగా పిలుపు వినపడుతున్నది, కానీ మనుషులెవరూ కనబడడం లేదే. ఇది భ్రమ, లేక ఆకలితో నాకు కలుగుతున్న మతిభ్రమ కాదు కదా అని అన్నమయ్య గారు ఆలోచిస్తుండగా మళ్ళీ అదే పిలుపు. అన్నా, లేనాయనా, ఇటు చూడు అన్న పిలుపు మధురాతి మధురంగా వినపడింది. అరే, మళ్ళీ అదే పిలుపు. ఎవరో మాతృప్రేమతో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ పిలుపులో ఎంతో ఆత్మీయత ఉంది. హృదయంలో నుంచి, మనసులోంచి పలకరిస్తున్నట్టుగా ఆనందాన్ని కలిగిస్తుంది అనుకుంటూ అన్నమయ్య ఆత్రంగా చుట్టూ కలయ చూశాడు. అంతా అగమ్య గోచరంగా ఉంది. చుట్టూ ఎవరూ కనబడడం లేదు అనుకుంటూ గట్టిగా, అమ్మా, ఎవరు నీవు? మా అమ్మ లక్కమ్మ అమ్మ వలె ఆప్యాయంగా పిలుస్తున్నారు. నీ చల్లని పిలుపు వినపడుతుంది, కానీ నా కళ్ళకు మీరెవరో కనబడడం లేదు తల్లి. నన్ను దయతో కాపాడు తల్లి అంటూ లేచి కూర్చున్నాడు అన్నమయ్య గారు. కిలకిలా నవ్వుతూ, నాయనా అన్నమయ్య, నేను అందరి పాలిటే అమ్మను, అలమేలు మంగను, ఆనంద నిలయని హృదయవాసిని అయిన పద్మావతి దేవిని నేనే. ఇప్పుడు నీ ఉన్న చోటు తిరువేంకటప్ప కొండ, అతి పవిత్రమైన కొండ. ఈ తిరుమల క్షేత్రమంతా సాలగ్రామమయం. అసలు కొండే ఒక సాలగ్రామం. ఆ కొండ మీద ఉన్న సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు కూడా సాలగ్రామ శిలారూపుడే. తెలిసిందా నాయన? అందువల్ల కాళ్లకు ఉన్న చెప్పులతో ఈ కొండను ఎక్కడం మహాపాపం. నీ కాళ్లకు ఉన్న చెప్పులను విడిచి చూడు, నీకే అంతా అవగతమవుతుంది, నీ కళ్ళకంతా గోచరమవుతుంది అంటూ ఆప్యాయంగా పలకరించింది అలమేలు మంగమ్మ తల్లి. వెంటనే కాళ్లకు ఉన్న చెప్పులను విడిచిపెట్టి చూశాడు అన్నమయ్య. అంతే, ఆ క్షణంలో ఆ కొండంతా కోటి సూర్యకాంతులతో బాసిల్లుతూ కనబడింది. ఎదురుగా జగజ్జనని అలమేలు మంగమ్మ చేతులు చాపి పిలుస్తుంది. అమ్మా, అలమేలు మంగమ్మ తల్లి, నీ దర్శనంతో నా జన్మ చరితార్థమైంది తల్లి. ఎంతటి భాగ్యం తల్లి అంటూ అన్నమయ్య చూస్తూ ఆ కొండనంతా ఒక్కసారిగా చూశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసుకోవాలనిపిస్తే ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా సరే తప్పకుండా కమెంట్ చేయండి. హరే కృష్ణ.